ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నిజం తెలిసాక నువ్వు పడే బాధను చూసి నేను తట్టుకోలేను. ఒక తండ్రిగా మురారిని కాపాడుకోలేని నన్ను నువ్వు చేతకాని వాడిలా చూస్తే నేను భరించలేను. అందుకే నేను మురారిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే వరకు ఇలా నిన్ను సెడేషన్లో ఉంచక తప్పడం లేదు. నేను చేస్తున్న తప్పని నాకు తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాను. నన్ను క్షమించు సునంద. బాధపడకండి ప్రభు గారు, మురారి తప్పకుండా దొరుకుతాడు. మురారి మీద సునంద గారికున్న ప్రేమ, ఆ ఇద్దరి మీద మీకున్న ప్రేమ మీకు మంచి జరిగేలా చేస్తుంది. కానీ ఒక భర్తగా మీరు సునంద గారి మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పురిటిలోనే 4 బిడ్డలను కోల్పోయి 5వ కాన్పులో కూడా అదే జరిగితే తను బతకదని బిడ్డలను మార్చి మీరు అనుభవిస్తున్న నరకం నాకు తెలుసు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచిన భార్యని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటం చూస్తుంటే నాకు భార్యాభర్తల సంబంధం మీద గౌరవం పెరుగుతుంది. మీలాంటి మంచి వాళ్లకు ఆ భగవంతుడు అన్యాయం చేయడు. ఉషా గారు, నాకంటూ ఈ లోకంలో ఉంది సునంద, మురారి మాత్రమే. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరివాణ్ణైనా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబాన్నిచ్చిన దేవత సునంద. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. మురారి ఎక్కడున్నాడో సాధ్యమైనంత త్వరగా తెలుసుకోవాలి. ప్రభు గారు, పేషెంట్ని ఇన్ని రోజులు సెడేషన్లో ఉంచడం కష్టం. ఇకపై సెడేషన్లో ఉంచితే తన లైఫ్ రిస్క్ అవుతుంది. ఒక్కోసారి అది ప్రాణానికి ప్రమాదం కావచ్చు. పేషెంట్కి మెలకు వచ్చిన తర్వాత జరిగిన దాన్ని నెమ్మదిగా మీరే చెప్పండి. విషయం చెప్పడానికి ముందు మెంటల్గా ఆమెను ప్రిపేర్ చేయండి. ఉషా గారు, డాక్టర్ గారు చెప్పేది నిజం. కానీ సునంద మత్తు వదలగానే మాట్లాడే మొదటి మాట మురారి గురించే. తనకెలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ధైర్యంగా ఉండండి ప్రభు గారు, ఆ భగవంతుడే మీకొక దారి చూపిస్తాడు. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను.
ఆయన కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్స్క్యూజ్ మీ,